బాబు హాస్పిటల్కి వచ్చి ఇప్పటికీ 20 డేస్ అవుతుంది. అది కొంచెం నిన్న మొన్నటి నుంచి కొంచెం కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 అవర్స్ అయింది తీసేసి, సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాడు. డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది, జల్దీ రికవర్ కానీకే కాదు. ఇది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది. అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము. 1 మంత్ 6 మంత్స్ అనేది చెప్పలేము. అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సార్. ఘటన జరిగిన రోజుకి ఈ రోజుకి ఏమైనా క్యూర్ అయిందా? కొంచెం క్యూర్ అయింది. అప్పుడైతే కాన్షియస్ లేదు, కాళ్ళు చేతులు కూడా ఏం కదలలేకుండే. ఇప్పుడు ఒక 4-5 డేస్ నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు. 2 డేస్ నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు కానీ గుర్తుపట్టట్లేదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్క నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఏం రెస్పాండ్ లేదు. ఐసీయూ నుంచి నార్మల్ షిఫ్ట్ చేసారా? అంటే ఐసోలేషన్ రూమ్ సపరేట్ ఒక రూమ్ పెట్టి దాంట్లోనే చూస్తున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నారు. మీకు ఆర్థిక సాయం అందరూ ప్రకటిస్తున్నారు కదా, అందుతుందా? ఆర్థిక సాయం అంటే అదే రవి, అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడైతే 10 lakhs డీడీ ఇచ్చారు సార్. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి, కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసర్ ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్. కావాలని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో, అందుకే వాపస్ తీసుకుంటున్నారా? లేదు, అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారో అన్నారో అదే రోజు 4 o'clock నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు? తొక్కిసలాట జరిగిందా? మిమ్మల్ని ఎవరైనా నెట్టేశారా? అది ఒక్కటి క్లారిటీ. లేలే, మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఇక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని నెట్టేసడంతో అది లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారు, నేను అంతే వీడియో చూసినాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. 15 లక్షల